ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా డిజిటల్ బోర్డును ఉపయోగించి రాష్ట్రంలోనే పేరుగాంచిన అధ్యాపకులచే టెట్ మరియు డిఎస్సి క్లాసులను వీడియోస్ రూపంలో అందిస్తున్న ఏకైక సంస్థ శ్రీ అను పబ్లికేషన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టెట్ మరియు డిఎస్సికి సన్నద్ధమవుతున్న అభ్యర్థులందరూ మా శ్రీ అను పబ్లికేషన్స్ యాప్ని ప్లేస్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకుని అన్ని సబ్జెక్ట్స్ ని పర్చేస్ చేయవలసినదిగా కోరుచున్నాము. గమనిక: మా శ్రీ అను పబ్లికేషన్స్ యాప్లో ప్రతిరోజు ఫ్రీగా తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియాలలో ప్రాక్టీస్ టెస్టులు నిర్వహించబడును. దీనికోసం మీరు సంప్రదించవలసిన మా సెల్ నంబర్స్ 9490750137 మరియు 9949197212. Most important topic, and in fact the title of methodology is reflected in this topic. So it is very crucial to listen to this unit very carefully so that you get maximum number of marks from this topic. Right, before beginning, let us look at the difference between approach, method and technique, which is the title of the unit. What is an approach? An approach is a set of assumptions about language and language learning. భాష అంటే ఏంటి, లాంగ్వేజ్ లెర్నింగ్, భాష అభ్యసనం అంటే ఏంటి అనే దాని గురించి ఉన్నటువంటి థియరీస్ గురించి తెలిపేదాన్ని అప్రోచ్ అంటారు. దిస్ డెఫినేషన్ వాజ్ గివెన్ బై రిచర్డ్స్ అండ్ రోజర్స్. తర్వాత అప్రోచ్ అనేది థియరీ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ నేచర్ ఆఫ్ లాంగ్వేజ్. నేచర్ యొక్క అంటే లాంగ్వేజ్ యొక్క స్వభావం ఎలా ఉంటుంది, లాంగ్వేజ్ నేర్చుకోవడంలో ఉన్నటువంటి సిద్ధాంతాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని తెలుపుతుంది. ఇట్ డీల్స్ విత్ ద ఫిలాసఫీ ఆఫ్ లాంగ్వేజ్. ఇది భాష వెనక ఉన్నటువంటి తత్వాన్ని మనకి అర్థమయ్యేలాగా చెబుతుందన్నమాట. సో ఇట్ ఆల్సో డీల్స్ విత్ లాంగ్వేజ్ లెర్నింగ్ అండ్ లాంగ్వేజ్ అక్విజిషన్. లాంగ్వేజ్ లెర్నింగ్ గురించి, లాంగ్వేజ్ అక్విజిషన్ గురించి మనం యూనిట్ 1లో డీటెయిల్గా డిస్కస్ చేశాము. వాటి గురించి ఇది చెప్తుంది. ఇక మన అప్రోచ్ అనేది కరికులంను డిటర్మిన్ చేస్తుంది. కరికులం ఈజ్ డిటర్మిన్డ్ బై అప్రోచ్ అనమాట. కరికులంని డిటర్మిన్ చేసేది. సో కరికులం అంటే ఏంటి అనేది కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్ అనే యూనిట్లో మనం చాలా డీప్గా డిస్కస్ చేసుకుంటాము. రైట్, ఇకపోతే దీని గురించి ముఖ్యంగా అప్రోచ్ గురించి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్ గైడ్స్ మెథడ్స్ విత్ థియరీ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ థియరీ ఆఫ్ లెర్నింగ్. భాష సిద్ధాంతాలు, అభ్యసన సిద్ధాంతాల గురించి ఇది గైడ్ చేస్తుంది. ఇట్ హెల్ప్స్ గవర్నమెంట్ టు ఫ్రేమ్ ఎడ్యుకేషనల్ పాలసీస్. ఎడ్యుకేషనల్ పాలసీస్ ఉంటాయి కదా, ఈ ఎడ్యుకేషనల్ పాలసీస్ని తీసుకురావడానికి ప్రభుత్వానికి, అడ్మినిస్ట్రేటర్స్కు ఇది సలహాలు మరియు సూచనలు ఇస్తుంది. సో అప్రోచ్ ఈజ్ ఏ బ్రాడర్ కాన్సెప్ట్. సిద్ధాంతాల గురించి, అజంప్షన్స్ గురించి, భాష యొక్క ఫిలాసఫీ గురించి తెలిపేది అప్రోచ్. ఇది కరికులంను డిజైన్ చేయడంలో హెల్ప్ అవుతుంది. రైట్, నౌ వాట్ ఈజ్ మెథడ్? మెథడ్ అనేది అప్రోచ్లో ఒక భాగం. అనేక మెథడ్స్ కలిస్తే ఒక అప్రోచ్ అవుతుంది. Then the definition of method goes like this: an overall plan for the orderly presentation of language material. లాంగ్వేజ్ మెటీరియల్ను అంటే టెక్స్ట్ బుక్ సిలబస్ను ఒక ఆర్డర్లో ప్రజెంట్ చేయడానికి ఇవ్వబడినటువంటి ఓవరాల్ ప్లాన్ని మెథడ్ అని అంటాము. ఈ డెఫినేషన్ ఎవరు ఇచ్చారంటే యాంటనీ అనే ఒక లింగ్విస్ట్ ఇవ్వడం జరిగింది. ఇక మెథడ్ అనేది దేని గురించి డీల్ చేస్తుందంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్. ఎందుకు టీచ్ చేయాలి అనే లక్ష్యాలను ఇది చెబుతుంది. టైప్స్ ఆఫ్ సిలబస్ అండ్ టైప్స్ ఆఫ్ స్కిల్స్, రోల్ ఆఫ్ టీచర్స్, రోల్ ఆఫ్ లెర్నర్స్, రోల్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ డిటర్మిన్ సిలబస్. సో సిలబస్ డిజైనింగ్లో కీలక పాత్ర పోషిస్తుంది మెథడ్. కరికులం డిజైనింగ్లో కీలక పాత్ర పోషించేది అప్రోచ్. కరికులం అంటే అనేక సిలబస్లు కలిస్తే కరికులం అవుతుందన్న విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఇట్ ఇంప్లిమెంట్స్ అప్రోచెస్, మెథడ్స్ ఆర్ థియరీస్ బట్ పుట్ ఇన్ టు ప్రాక్టీస్. ఇది అప్రోచెస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. మెథడ్ మీన్స్ పుట్టింగ్ థియరీ ఇన్ టు ప్రాక్టీస్. సిద్ధాంతాన్ని అమల్లోకి తీసుకురావడాన్ని మెథడ్ అని అంటారు. ఇట్ కవర్స్ ద కాంటెంట్
అండ్ ఆర్డర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ ద కాంటెంట్. ఇది సిలబస్లో ఉన్నటువంటి కాంటెంట్ మొత్తాన్ని కవర్ చేస్తుంది, దాన్ని ఆర్డర్లో కవర్ చేస్తుంది. యూనిట్ 1, యూనిట్ 2, ఫ్రమ్ సింపుల్ టు కాంప్లెక్స్, ఫ్రమ్ నోన్ టు అన్నోన్, ఫ్రమ్ ఈజీ టు డిఫికల్ట్ ఆర్డర్లో ఇది కవర్ చేస్తుంది. ఇక ఇంకొక కాన్సెప్ట్ వచ్చి టెక్నిక్స్, టీచింగ్ టెక్నిక్స్ అని దీని పూర్తి పేరు. టీచింగ్ అప్రోచెస్, టీచింగ్ మెథడ్స్ అండ్ టీచింగ్ టెక్నిక్స్. టెక్నిక్ అంటే ద యాక్చువల్ ఇంప్లిమెంటేషన్ ఇన్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్ టీచింగ్. క్లాస్ రూమ్లో జరిగే వాస్తవమైనటువంటి ప్రతిరోజు జరిగేటటువంటి టీచింగ్నే టీచింగ్ టెక్నిక్స్ అని అంటారు. సో ఇఫ్ యూ థింక్ నౌ అప్రోచ్ ఇస్ ద బిగ్గర్ వన్, మెథడ్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అప్రోచ్ అండ్ టెక్నిక్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మెథడ్స్. కొన్ని టెక్నిక్స్ కలిస్తే ఒక మెథడ్ అవుతుంది, కొన్ని మెథడ్స్ కలిస్తే ఒక అప్రోచ్ అవుతుంది అన్న విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. సో టెక్నిక్స్లో ఏముంటాయంటే యాక్టివిటీస్ ఉంటాయి, టాస్క్స్, హోంవర్క్, మోటివేషన్, క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్, లాంగ్వేజ్ గేమ్స్, స్ట్రాటజీస్ ఉంటాయి అన్నమాట. సో టెక్నిక్ ఈజ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ మెథడ్. వాట్ ఈజ్ మెథడ్? Method is implementation of approach, and what is technique? Technique is implementation of method. Method ni classroom lo implement cheyadanne technique ani antam. So teachers ki రకరకాల టెక్నిక్స్ ఉంటాయి, ఆ టెక్నిక్స్ ద్వారా పాఠాన్ని చక్కగా బోధించడానికి టీచింగ్ టెక్నిక్ అని అంటారు. దీస్ ఆర్ స్టెప్ బై స్టెప్ ఈవెంట్స్ డిజైన్డ్ ఫర్ ఇఫెక్టివ్ టీచింగ్. సమర్థవంతమైన టీచింగ్ కొరకు ఏర్పాటు చేయబడ్డటువంటి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని టెక్నిక్స్ అని అంటారు. రైట్ నౌ ఇప్పుడు మనం అప్రోచ్ అంటే ఏంటో చూసాము, మెథడ్ అంటే ఏంటో నేర్చుకున్నాము, టెక్నిక్స్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. మరి ఈఎల్టీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్లో ఉన్నటువంటి ముఖ్యమైన అప్రోచెస్ ఏంటివి, ఆ అప్రోచెస్ యొక్క వెనకున్నటువంటి సిద్ధాంతాలు ఏంటివి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. అప్రోచెస్ అన్నిట్లోకి మొట్టమొదటిది స్ట్రక్చరల్ అప్రోచ్. స్ట్రక్చరల్ అప్రోచ్ అనేది ఒక అమెరికన్ అప్రోచ్. ఇట్ వాజ్ డెవలప్డ్ బై అమెరికన్స్. ఈ స్ట్రక్చరల్ అప్రోచ్కు ఉన్నటువంటి ఇతర పేర్లు చాలా ఇంపార్టెంట్. ద అదర్ నేమ్ ఆఫ్ అని ఖచ్చితంగా అప్రోచెస్ మెథడ్స్ మీద ఒక బిట్ గ్యారంటీగా వస్తుంది. ప్రతిసారి డిఎస్సిలో వస్తుంది, టెట్లో వస్తుంది. ప్రతి అప్రోచ్కు కొన్ని ఇతర పేర్లు ఉన్నాయి, ప్రతి మెథడ్కు సమ్ అదర్ నేమ్స్ ఆర్ దేర్. అవి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. స్ట్రక్చరల్ అప్రోచ్ ఈజ్ అదర్వైజ్ కాల్డ్ స్ట్రక్చరల్ సిచ్యువేషనల్ అప్రోచ్. స్ట్రక్చరల్ సిచ్యువేషనల్ అప్రోచ్ ఆర్ SOS. స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యువేషనల్ అప్రోచ్ అని కూడా దీన్ని మనము అంటారు. మరి హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ స్ట్రక్చరల్ అప్రోచ్ అంటే చార్ల్స్ ఫ్రైజ్ అనే అతను ఫాదర్ ఆఫ్ స్ట్రక్చరల్ అప్రోచ్. ఇతను ఎవరయ్యా అంటే ఒక స్ట్రక్చరల్ లింగ్విస్టిక్స్ అంటే ఏంటి? భాషా అధ్యయన శాస్త్రము. లింగ్విస్ట్ అంటే ఎవరు? భాషా అధ్యయనం చేసేవాడు. సో ముఖ్యంగా ఇది ఏ కాలంలో డెవలప్ చేయబడిందంటే 1920-30 మధ్యలో ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత, పర్టిక్యులర్లీ డిజైన్డ్ ఫర్ ఆర్మీ పీపుల్. అంటే అమెరికాకు ఆర్మీలో పనిచేయడానికి అనేక యూరోపియన్ కంట్రీ సైనికులు అవసరమయ్యారు. వాళ్ళందరికీ అమెరికన్ ఇంగ్లీష్ రాదు. వాళ్ళ సౌలభ్యం కోసం ఏర్పాటు చేయబడ్డ మెథడ్ అన్నమాట ఇది. ఇక దీని యొక్క ముఖ్య ఉద్దేశాలు, ముఖ్య ఎయిమ్స్ ఏంటంటే స్పీకింగ్ త్రూ కేర్ఫుల్లీ ప్రజెంటేషన్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ సెలెక్టెడ్ గ్రామాటికల్ స్ట్రక్చర్స్. So friends, I told you already many times that methodology is all about terminology. So మెథడాలజీలో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే టర్మినాలజీ. ప్రతి పదానికి మనకు మీనింగ్ తెలియాలి. రెండు, మెథడాలజీలోను సైకాలజీలోను అతి ముఖ్యమైన విషయం టర్మినాలజీ. ఆ టర్మినాలజీ యొక్క మీనింగ్ మీకు తెలిసి ఉండాలి. పేరు చూస్తే స్ట్రక్చరల్ అప్రోచ్. స్ట్రక్చరల్ అప్రోచ్కి హార్ట్ ఏంటయ్యా అంటే స్ట్రక్చర్డ్. అందుకని స్ట్రక్చరల్ అప్రోచ్ అని అంటారు. వాట్ ఈజ్ స్ట్రక్చర్? స్ట్రక్చర్ ఈజ్ నథింగ్ బట్ గ్రామర్ రూల్. స్ట్రక్చర్ అంటే ఏంటి? గ్రామర్ రూల్, వాక్య నిర్మాణం. సో కొన్ని కేర్ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ స్ట్రక్చర్స్ ద్వారా, గ్రామాటికల్ స్ట్రక్చర్స్ ద్వారా స్పీకింగ్ని ఇంప్రూవైజ్ చేయడమే స్పీకింగ్ స్కిల్.
మెయిన్ ఎయిమ్ వచ్చి స్పీకింగ్ స్కిల్, వాళ్ళు మాట్లాడేలాగా తీర్చిదిద్దడం. దేని ద్వారా? గ్రామర్ ద్వారా. సో గ్రామాటికల్ స్ట్రక్చర్స్ అన్నమాట. ఫీచర్స్, దీని యొక్క ముఖ్యమైన ఫీచర్స్ ఏంటంటే గ్రామర్ ఈజ్ టాట్ డిడక్టివ్లీ. ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, రెండు మెథడ్స్ ఉన్నాయి. ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, ట్రెడిషనల్గా వస్తున్న మెథడ్ని డిడక్టివ్ మెథడ్ అంటారు. ఇక్కడ ముందు రూలు, తర్వాత ఎగ్జాంపుల్ వస్తుంది. అదే ఇండక్టివ్ మెథడ్లో ఫస్ట్ ఎగ్జాంపుల్ వస్తుంది, తర్వాత రూల్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ రూల్, ఇది రూల్ బేస్డ్ మెథడ్, రూల్ బేస్డ్ అప్రోచ్ అనమాట ఇది. సో రూల్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. ఫస్ట్ రూల్స్ ఆర్ టాట్ అన్నమాట, తర్వాత రూల్స్ తర్వాత ఎగ్జాంపుల్స్ టీచ్ చేయబడతాయి. అదే ఇండక్టివ్ మెథడ్లో ఆపోజిట్, ఫస్ట్ రూల్స్ టీచ్ చేయబడతాయి, ఫస్ట్ ఎగ్జాంపుల్స్ టీచ్ చేయబడతాయి, తర్వాత రూల్స్ టీచ్ చేయబడతాయి. దాన్ని ఏ మెథడ్ అంటారు? ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్. సో స్ట్రక్చరల్ అప్రోచ్లో ఫాలో అయ్యేది డిడక్టివ్ మెథడ్ ఆఫ్ టీచింగ్. దట్ మీన్స్ ఫస్ట్ రూల్స్ ఆర్ టాట్ అండ్ దెన్ ఎగ్జాంపుల్స్. లాంగ్వేజ్ ఈజ్ వ్యూడ్ యాజ్ సిస్టమ్ ఆఫ్ స్ట్రక్చరల్లీ రిలేటెడ్ ఎలిమెంట్స్. లాంగ్వేజ్ అంటే స్ట్రక్చర్స్, పదాలు ఏర్పడతాయి, ఎలా ఏర్పడతాయి, కొన్ని సిలబల్స్ కలిస్తే. వాక్యాలు ఎలా ఏర్పడతాయి? కొన్ని పదాలు కలిస్తే. ఇట్లా syllables to form words, words to form structures which are nothing but sentences. ఇలా ఆర్డర్లో, క్రానలాజికల్ అసెండింగ్ ఆర్డర్లో పోతూ ఉంటుందన్నమాట. స్పీకింగ్ స్కిల్ ఈజ్ ఫస్ట్ ప్రయారిటీ. సో స్ట్రక్చరల్ అప్రోచ్ ప్రధాన ఉద్దేశం స్పీకింగ్ స్కిల్, కానీ దేని ద్వారా? గ్రామర్ ద్వారా స్పీకింగ్ స్కిల్. డూ యూ థింక్ ఇట్ ఈస్ దట్ పాసిబుల్? గ్రామర్ ద్వారా స్పీకింగ్ ఇంప్రూవ్ చేయడం అంత పాసిబిలిటీ ఉంటుందా? సో తక్కువ ఛాన్సెసే ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. హవెవర్ స్ట్రక్చర్స్ ఆర్ ద కీ టు టీచ్ స్పీకింగ్ స్కిల్. అదే ఇక్కడ ప్రధానమైనటువంటి డ్రాబ్యాక్ అనమాట. స్పీకింగ్ స్కిల్ని దేని ద్వారా టీచ్ చేస్తారంటే స్ట్రక్చర్ ద్వారా టీచ్ చేస్తారు. రైట్. ఈ అప్రోచ్లో స్ట్రక్చర్స్ని ఒక గ్రేడింగ్ చేస్తారు. గ్రేడింగ్ అంటే ఫస్ట్ ఏది రావాలి, నెక్స్ట్ ఏది రావాలి, నెక్స్ట్ ఏది రావాలి. దేన్ని బట్టి గ్రేడ్ చేస్తారంటే ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఎంత తరచుగా వాడుతాము, తర్వాత యూజ్ఫుల్నెస్, ఎంత తరచుగా వాడతాము, దీనివల్ల ఎంత ఉపయోగం ఉంది, తర్వాత దీన్ని టీచబిలిటీ ఉందా. టీచబిలిటీ అంటే బోధన సౌలభ్యం ఉందా లేదా అనే విషయాల్ని దృష్టిలో పెట్టుకొని గ్రామర్ స్ట్రక్చర్స్ అన్నిటినీ ఒక ఆర్డర్లో ఏం చేస్తారు? గ్రేడ్ చేస్తారు. ద స్ట్రక్చర్స్ ఆర్ graded based on these three principles. తర్వాత material is taught orally first. ఏ బుక్ అయినా ఫస్ట్ పలుకుతారు, పలికిస్తారు. ఓరల్ రిలేటెడ్ టు మౌత్. టీచర్ పలుకుతారు, పిల్లల చేత పలికిస్తారు. స్ట్రక్చర్స్ అండ్ వొకాబులరీ ఆర్ ప్రజెంటెడ్ త్రూ న్యాచురల్ అండ్ ఫిక్షనల్ సిచ్యుయేషన్స్. ఈ స్ట్రక్చర్ తర్వాత వొకాబులరీ రెండు కూడా టీచ్ చేస్తారు. అయితే సిచ్యుయేషన్స్ని బట్టి, న్యాచురల్ సిచ్యుయేషన్స్ అలాగే కల్పితమైన సిచ్యుయేషన్స్ని బట్టి టీచ్ చేస్తారు. ఇండియాకి డైరెక్ట్ మెథడ్కి సబ్స్టిట్యూట్గా ఈ స్ట్రక్చరల్ అప్రోచ్ని తీసుకురావడం జరిగింది. సుమారు 1920 ప్రాంతంలో స్ట్రక్చరల్ అప్రోచ్ని తీసుకొచ్చారు. సో మనం ఫస్ట్ యూనిట్లో ఆర్డర్ చూసాము. ఇండియాకి ఫస్ట్ వచ్చింది గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ తర్వాత డైరెక్ట్ మెథడ్ తీసుకురాబడింది. డైరెక్ట్ మెథడ్కి సబ్స్టిట్యూట్గా దీన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, ఇందులో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, స్ట్రక్చరల్ అప్రోచ్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ we are going to discuss now. లెర్నింగ్ బికమ్స్ సిస్టమేటిక్. ఒక ఆర్డర్లో చెప్తారు అంటే సిస్టమేటిక్గా చెప్తారని అర్థం. మటీరియల్ ఈజ్ గ్రేడెడ్ అండ్ ప్రజెంటెడ్ ఫ్రమ్ ఈజీ టు డిఫికల్ట్. మటీరియల్ని సులభం నుంచి, ఈజీ నుంచి డిఫికల్ట్ వరకు, నోన్ నుంచి అన్నోన్ వరకు, సింపుల్ నుంచి కాంప్లెక్స్ వరకు టీచ్ చేస్తారు. కాబట్టి ఈ రెండు కూడా మంచి ప్లస్ పాయింట్స్. డ్రిల్లింగ్, ప్రాక్టీస్ మేక్ లెర్నర్స్ యాక్యురేట్ స్పీకర్స్. డ్రిల్లింగ్ ఇస్తారు బాగా. సో నంబర్ ఆఫ్ టైమ్స్ టీచర్ పలుకుతారు, పిల్లల చేత మళ్ళీ డ్రిల్లింగ్ చేపిస్తారు. అందువల్ల మాట్లాడిన కొద్ది మాటలైనా సరే అది పర్ఫెక్ట్గా, యాక్యురేట్గా మాట్లాడతారు. సో యూ కెన్ అండర్స్టాండ్ దాట్ ఈ స్ట్రక్చరల్ అప్రోచ్ వల్ల డెవలప్ అయ్యేది ఏంటంటే
యాక్యురసీ డెవలప్ అవుతుంది. స్ట్రక్చరల్ అప్రోచ్ వల్ల పిల్లలకి ఏం డెవలప్ అవుతుందంటే యాక్యురసీ, ఖచ్చితమైన పర్ఫెక్ట్ ఇంగ్లీష్ డెవలప్ అవుతుంది. రైట్ లాంగ్వేజ్ హ్యాబిట్స్ ఆర్ ఫార్మ్డ్. లాంగ్వేజ్ హ్యాబిట్స్, లాంగ్వేజ్ ఈజ్ హ్యాబిట్ ఫార్మేషన్. ఎవరు చెప్పారు ఈ మాట? స్కిన్నర్ చెప్పారు. ఎవరైనా? బిహేవియరల్ సైకాలజిస్ట్. సో బిహేవియర్ సైకాలజీ మీద బేస్ అయినటువంటి థియరీ ఏంటి అంటే స్ట్రక్చరల్ అప్రోచ్ అనమాట. సిచ్యుయేషనల్ లెర్నింగ్ హెల్ప్స్ ఇన్ డైలీ లైఫ్. సో ఈ స్ట్రక్చర్ని సిచ్యుయేషన్ బేస్డ్గా తీసుకుంటారు కాబట్టి ఇవి డైలీ లైఫ్ సిచ్యుయేషన్స్ని ఆధారంగా చేసుకుని మనకి స్ట్రక్చర్స్ టీచ్ చేయబడతాయి. తర్వాత మనకి చాలా దీంట్లో ఎన్ని మెరిట్స్ ఉన్నాయో అన్ని డీమెరిట్స్ కూడా ఉన్నాయి. సో ఆ డీమెరిట్స్ ఏంటంటే మెయిన్ క్రియేటివిటీ మిస్ అయిపోతుంది. క్రియేటివిటీ ఉండదు. టీచర్ వస్తారు, ఒక స్ట్రక్చర్ ఇస్తారు, ఆ స్ట్రక్చర్ ప్రకారం పిల్లవాడు కొన్ని వాక్యాలు పలుకుతాడు, మళ్ళీ అవే చెప్పిస్తారు. ఇక్కడ పిల్లవాడికి సొంత ఇమాజినేషన్ ఉపయోగించుకునే ఛాన్సే ఉండదన్నమాట. క్విక్ లెర్నర్స్ ఫీల్ ఇట్ బోరింగ్. కొంతమంది పిల్లలు రోజుకు 5 స్ట్రక్చర్స్ చెప్తారు. ఇంటెలిజెంట్ పిల్లలు ఉంటారు, త్వరగా నేర్చేసుకుంటారు. మళ్ళా అవే చెప్పడం, రాయించడం చేయడం వల్ల దే ఫీల్ ఇట్ బోర్డ్. Too much speaking and drilling. So the entire class will be drilling for half of the period and the remaining half వచ్చి speaking, drilling, speaking. So ఇందువల్ల too much of anything leads to నెగిటివ్ రిజల్ట్స్ అనమాట. అది ఇక్కడ జరిగేది. రైటింగ్ ఈజ్ నెగ్లెక్టెడ్. సో పిల్లవాళ్ళ చేత పలికిస్తారు, తర్వాత మాట్లాడిస్తారు, కానీ దే డోంట్ అలౌ ద స్టూడెంట్స్, దే డోంట్ ఆస్క్ ద స్టూడెంట్స్ టు రైట్ మోర్. అందువల్ల రైటింగ్ స్కిల్ నెగ్లెక్ట్ అయిపోతుంది. వెల్ ట్రైన్డ్ టీచర్స్ అలోన్ కెన్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ అండ్ దే ఆర్ అ వెరీ ఫ్యూ. సో వెల్ ట్రైన్డ్ టీచర్స్ మాత్రమే ఈ అప్రోచ్ ద్వారా ఇంగ్లీష్ నేర్పించగలరు. సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులు మాత్రమే ఈ అప్రోచ్ ద్వారా మనకి ఇంగ్లీష్ చక్కగా నేర్పించగలరు. కాబట్టి అటువంటి టీచర్స్ ఇండియా లాంటి దేశాలలో తక్కువగానే లభ్యమవుతారు. కాబట్టి ఇది అంతగా సక్సెస్ కాలేదు. వెరీ హార్డ్ టు క్రియేట్ మెనీ సిచ్యుయేషన్స్. డైలీ సిచ్యుయేషన్స్ క్రియేట్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. కాబట్టి లెర్నింగ్ ఏమైపోతుంది? లెర్నింగ్ బికమ్స్ స్లోగా అభ్యసనం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా స్ట్రక్చరల్ అప్రోచ్ కొన్ని లాభాలని అనేక డీమెరిట్స్ని కలిగి ఉంది. కాబట్టి తొందరగా ఈ అప్రోచ్ అనేది ఫేడ్ అవుట్ అయిపోవడం జరిగింది. ఇంగ్లీష్ టీచింగ్ సినారియో ఇన్ ఇండియా నుంచి ఇది తొందరగానే ఫేడ్ అవుట్ అయిపోయింది. ఇది ఫేడ్ అవుట్ అయిపోయిన తర్వాత ఇండియాకు వచ్చినటువంటి మరొక అప్రోచ్ ఏంటంటే సిచ్యుయేషనల్ అప్రోచ్. సిచ్యుయేషనల్ అప్రోచ్ అనేది ఇంగ్లాండ్ దేశంలో పుట్టినటువంటి ఒక బ్రిటిష్ అప్రోచ్ అనమాట. ఈ సిచ్యుయేషనల్ అప్రోచ్కే ఓరల్ అప్రోచ్ అని, సిచ్యుయేషనల్ లాంగ్వేజ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ అని పేర్లు. సిచ్యుయేషనల్ లాంగ్వేజ్ టీచింగ్ అండ్ లెర్నింగ్, ఓరల్ అప్రోచ్ అనేటివి దీని అదర్ నేమ్స్ చాలా ఇంపార్టెంట్ అభ్యర్థులారా. అవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీనికి పయనీర్డ్ బై అంటే ఫాదర్స్ లాంటి వాళ్ళు, ఆద్యులు అభివృద్ధి చేసిన వాళ్ళు ఎవరంటే హెరాల్డ్ ఈ పామర్. ఈయన చాలా ఇంపార్టెంట్. మన మెథడాలజీలో ఒక ఇద్దరు వ్యక్తులు చాలా ఇంపార్టెంట్. హెరాల్డ్ ఈ పామర్, నోవం చామ్స్కీ. పదే వీళ్ళు మనకు వస్తూ ఉంటారు. కాబట్టి పామర్, హార్న్బీ అనే వాళ్ళిద్దరు కూడా దీన్ని పయనీర్ చేశారు. ఇది మనకి 1930s వచ్చి దాదాపు 60s వరకు కూడా ఇండియాలో ఈ అప్రోచ్ ఉండింది. సో 1920s వచ్చింది స్ట్రక్చరల్ అప్రోచ్, 1930s వచ్చింది సిచ్యుయేషనల్ అప్రోచ్. సో క్రొనాలజీ అంటే వరుస క్రమాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఒక్కొక్కసారి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా ఇస్తారంటే అరేంజ్ ద ఫాలోయింగ్ అప్రోచెస్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ ఇన్ ఏ సీక్వెన్స్ ఇన్ ఏ క్రొనలాజికల్ ఆర్డర్. సరైన వరుస క్రమంలో అమర్చండి అని చెప్పి అడిగే అవకాశాలు లేకపోలేదు. స్ట్రక్చరల్ అప్రోచ్ని మనము స్ట్రక్చర్ బేస్డ్ సిచ్యుయేషన్స్, స్ట్రక్చరల్ అప్రోచ్ ఎలా ఉంటుందంటే బేస్ వచ్చే స్ట్రక్చరు, దాన్ని బేస్ చేసుకొని సిచ్యుయేషన్స్ క్రియేట్ చేసేవారు. మరి ఈ సిచ్యుయేషనల్ అప్రోచ్ ఎలా అంటే దీనికి కొంత ఆపోజిట్ అనమాట. ఇక్కడ కూడా స్ట్రక్చర్స్ సిచ్యుయేషన్సే, కానీ ఇక్కడ సిచ్యువేషన్ బేస్ చేసుకొని స్ట్రక్చర్లు ఇస్తారు.
అదే స్ట్రక్చరల్ అప్రోచ్లో అయితే పేరులో ఉంది, ఈ పేరులో ఫస్ట్ ఏముంది, స్ట్రక్చరల్ అప్రోచ్. స్ట్రక్చరల్ అప్రోచ్ అంటే స్ట్రక్చర్ బేస్డ్ సిచ్యుయేషన్స్. ఇదేం అప్రోచ్, ఇది సిచ్యుయేషనల్ అప్రోచ్. పేరులో ఫస్ట్ సిచ్యుయేషన్ అని ఉంది కాబట్టి సిచ్యుయేషన్ బేస్ చేసుకొని స్ట్రక్చర్స్ ఇస్తారు. ఈ విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అప్రోచ్ ఈజ్ బేస్డ్ ఆన్ సిచ్యుయేషన్స్ అని ఎగ్జామ్లో ఆ క్వశ్చన్ ఇస్తే మీరు ఏం పెట్టాలి, స్ట్రక్చరల్ అప్రోచా సిచ్యుయేషనల్ అప్రోచా, సిచ్యుయేషనల్ అప్రోచ్, పేరులో మొదటి పదం. సో దాట్ ఈస్ ద కీ ఫ్యాక్టర్. సిచ్యుయేషనల్ అప్రోచ్ యొక్క ప్రధానమైనటువంటి ఆబ్జెక్టివ్స్ ఏంటంటే యూజ్ లాంగ్వేజ్ టు నెగోషియేట్ త్రూ ఏ వెరైటీ ఆఫ్ సిచ్యుయేషన్స్. జీవితంలో దైనందిన డైలీ లైఫ్లో మనం ఎదురయ్యేటటువంటి అనేక సందర్భాల్లో ఇంగ్లీష్లో ఎలా కమ్యూనికేట్ చేయాలి అనే విషయాన్ని విద్యార్థులకు నేర్పడానికి ఉద్దేశించబడినటువంటి అప్రోచ్ అన్నమాట ఇది. దీని ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఏంటంటే సిలబస్ ఈజ్ బిల్ట్ అరౌండ్ ఏ సెట్ ఆఫ్ సిచ్యుయేషన్స్. కొన్ని సిచ్యుయేషన్స్ తీసుకుంటారు. నువ్వు బ్యాంకుకి వెళ్ళావనుకో, అక్కడ ఎలా మాట్లాడతావు, నువ్వు వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళావు, వాట్ ఈస్ ద వే దట్ యూ స్పీక్ దేర్, క్లాస్కి ఒక రోజు లేట్గా వచ్చావు, టీచర్తో ఎలా మాట్లాడతారు. ఇలా ఒక్కొక్క ఇమాజినరీ సిచ్యుయేషన్ని మరియు రియల్ లైఫ్ సిచ్యుయేషన్ తీసుకొచ్చి ఆ సిచ్యుయేషన్లో అవసరమయ్యే స్ట్రక్చర్లని విద్యార్థులకు బోధిస్తారనమాట. అట్ ఏ షాప్, అట్ ఏ థియేటర్, ఇన్ ద స్కూల్, ఇట్లా రకరకాలైనటువంటి సిచ్యుయేషన్స్ని కల్పిస్తారు. ఇంట్రడ్యూసెస్ అండ్ ప్రాక్టీసెస్ న్యూ లాంగ్వేజ్ ఐటమ్స్ సిచ్యుయేషనలీ. ఎవ్రీ లాంగ్వేజ్ ఐటమ్ బేస్డ్ ఆన్ సిచ్యుయేషన్స్. సిచ్యుయేషనల్ అప్రోచ్ లేదా ఓరల్ అప్రోచ్ అంటే ఒక్కొక్క కాంటెక్స్ట్ని సృష్టించడం, ఆ కాంటెక్స్ట్లో ఎలాంటి పదాలు వాడతారు, ఈ విధంగా టీచింగ్ అంతా జరుగుతుంది. సెలక్షన్, గ్రెడేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ సిచ్యుయేషన్స్. మనము స్ట్రక్చరల్ అప్రోచ్ ప్రకారము సెలక్షను, గ్రెడేషన్ ఉంటుంది, దీంట్లో కూడా ఉంటుంది. స్ట్రక్చరల్ అప్రోచ్లో దేన్ని సెలెక్ట్ చేస్తారంటే స్ట్రక్చర్స్ని సెలెక్ట్ చేస్తారు. దీంట్లో ఏం సెలెక్ట్ చేస్తారంటే సిచ్యుయేషన్స్ సెలెక్ట్ చేస్తారు. సో సిచ్యుయేషన్ సెలెక్ట్ చేస్తారంటే చిన్న పిల్లల వాళ్ళకి వాళ్ళ లైఫ్లో ఎదురుపడే సంఘటనలు, తర్వాత పెద్ద పిల్లలకి వాళ్ళ లైఫ్లో ఎదురుపడే సంఘటనలు బేస్ చేసుకొని ఈ సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ సిచ్యుయేషన్ బేస్ చేసుకోదు, స్ట్రక్చర్ చెప్పి స్ట్రక్చర్కి వచ్చేటటువంటి సిచ్యుయేషన్ ప్రకారం అది ఉంటుంది. ఈ రెండు ఆ విషయంలో ఆపోజిట్గా ఉంటాయి. కానీ రెండిటికి కూడా టీచింగ్ మెథడ్ వచ్చి ఒకటే, ఎయిమ్ వచ్చి స్పీకింగ్ స్కిల్, టీచింగ్ త్రూ స్ట్రక్చర్స్ అన్నమాట. స్ట్రక్చర్సే ప్రధానమైనది స్ట్రక్చరల్ అప్రోచ్. సిచ్యుయేషన్ బేస్డ్ స్ట్రక్చర్ టీచ్ చేసేదే సిచ్యుయేషనల్ అప్రోచ్ అని మీరు గమనించాలి. నెక్స్ట్, స్ట్రక్చర్స్, కామన్ ఎక్స్ప్రెషన్స్ యూజ్డ్ ఇన్ స్పెసిఫిక్ సిచ్యుయేషన్స్ ఆర్ టాట్. సో కామన్ ఎక్స్ప్రెషన్స్, ఇప్పుడు షాప్కి వెళ్తావు, ఫస్ట్ షాప్ కీపర్ ఏమంటారు, హలో సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటాడు. తర్వాత నువ్వేమనాలి, ఐ వాంట్ టు బై ఏ షర్ట్, ఐ వాంట్ టు బై ఏ డజన్ ఆఫ్ పెన్స్, ఇట్లా మనం చెప్తాం. ఇట్లా వాళ్ళు ఫస్ట్ ఏం చెప్తావు, నెక్స్ట్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది, ఇట్లా వాళ్ళు కొన్ని ఎక్స్ప్రెషన్స్ మనకి టీచ్ చేస్తారు. ఆ ఎక్స్ప్రెషన్స్ ద్వారా మనకి ఇంగ్లీష్ మాట్లాడడం అనేది నేర్పించడం జరుగుతుంది. సో ఓరల్ ప్రాక్టీస్ ఇందులో కూడా ఎక్స్టెన్సివ్గా ఉంటుంది. జస్ట్ లైక్ స్ట్రక్చరల్ అప్రోచ్, సిచ్యుయేషనల్ అప్రోచ్లో కూడా ఓరల్ డ్రిల్లింగ్ ఉంటుంది, ఎక్కువ మాట్లాడిస్తారు. గ్రామర్ ఈజ్ టాట్ ఇండక్టివ్లీ, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందులో స్ట్రక్చరల్ అప్రోచ్లో డిడక్టివ్ మెథడ్ ఆఫ్ గ్రామర్ అంటే రూల్ టు ఎగ్జాంపుల్. ఇందులో ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ గ్రామర్. ఇండక్టివ్ మెథడ్ ఆఫ్ గ్రామర్ అంటే ఎగ్జాంపుల్ టీచ్ చేసి తర్వాత రూల్ టీచ్ చేస్తారు. దీన్ని ఫంక్షనల్ గ్రామర్ అంటారు, దాన్ని ట్రెడిషనల్ గ్రామర్ అంటారు. ఇంత క్లాస్లో కూడా మనము చెప్పుకున్నాం. సో ఫంక్షనల్ గ్రామర్ ఇందులో టీచ్ చేయబడుతుంది. రైట్, ఇట్ కేమ్ టు ఇండియా అరౌండ్ 1970s. Some books were published on this method, succeeded only in urban areas. ఇది ఎలైట్ ఏరియాస్లో, సిటీస్లో మాత్రమే సక్సెస్ అయిందనమాట. స్ట్రక్చరల్ అప్రోచ్ వాజ్ మోర్ సక్సెస్ఫుల్ దాన్ సిచ్యుయేషనల్ అప్రోచ్. మరి స్ట్రక్చరల్ అప్రోచ్ మెరిట్స్, డిమెరిట్స్ కొన్ని చూసాము. ఇప్పుడు సిచ్యుయేషనల్ అప్రోచ్కు ఉన్నటువంటి మెరిట్స్, డిమెరిట్స్ చూద్దాం. సిచ్యుయేషనల్ అప్రోచ్ మెరిట్స్ ఏంటంటే లెర్నింగ్ బికమ్స్ మీనింగ్ఫుల్. లెర్నింగ్ ఎందుకు మీనింగ్ఫుల్ అవుతుందంటే సిచ్యుయేషన్ బేస్డ్ లెర్నింగ్ కాబట్టి
సందర్భానుసారంగా నేర్చుకుంటాం కాబట్టి మీనింగ్ఫుల్ అనమాట. మోర్ యూస్ఫుల్ ఎట్ ఎలిమెంటరీ లెవెల్, దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అప్రోచెస్ ఆఫ్ ఈఎల్టీ ఈజ్ ద మోస్ట్ యూస్ఫుల్ అట్ ఎలిమెంటరీ లెవెల్ అంటే ఏంటి? సిచ్యుయేషనల్ ఆర్ ఓరల్ అప్రోచ్. ఫంక్షనల్ గ్రామర్ ఈజ్ ఎంకరేజ్డ్. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఇండక్టివ్ గ్రామర్ ఈజ్ టాట్ అనమాట. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తారు, తర్వాత రూల్స్ చెప్తారు. సిచ్యుయేషన్స్ మేక్ లెర్నర్స్ ఇంట్రెస్టెడ్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్. స్పీకింగ్ ఈజ్ గివెన్ టాప్ ప్రయారిటీ. సో భాషా అధ్యయనంలో ముఖ్యమైన స్కిల్ స్పీకింగ్ కాబట్టి ఈ అప్రోచ్ స్పీకింగ్కి ప్రాధాన్యం ఇస్తుంది కాబట్టి మనము ఈ అప్రోచ్ని స్పీకింగ్ డెవలప్ చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. బట్ లెర్నింగ్ బికమ్స్ స్లో. ఇది కూడా స్ట్రక్చరల్ అప్రోచ్ లాగా స్లో లెర్నింగ్. ఎవ్రీడే సిచ్యుయేషన్ 365 days ఎన్ని సిచ్యుయేషన్స్ క్రియేట్ చేస్తారు? సో స్లో లెర్నింగ్ అయిపోతుంది. నాట్ సో యూస్ఫుల్ ఫర్ హయ్యర్ లెవెల్స్. గ్రేడ్ పెరిగే కొంది, స్టాండర్డ్ పెరిగే కొంది, లెవెల్ ఆఫ్ ది లెర్నర్ పెరిగే కొంది ఇది అంత యూజ్ఫుల్గా నాట్ దట్ యూజ్ఫుల్ అనమాట. స్ట్రక్చర్స్ ఆర్ లెర్న్డ్ ఈజీలీ. దీని ద్వారా స్ట్రక్చర్స్ సులువుగా నేర్చుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ వెరీ ఛాలెంజింగ్ ఫర్ టీచర్స్ టు క్రియేట్ మెనీ సిచ్యుయేషన్స్. ఎన్ని సిచ్యుయేషన్లని క్రియేట్ చేస్తారు? సో స్ట్రక్చర్స్ ఆర్ లెర్న్డ్ ఈజీలీ, బట్ it is very hard for the teachers to create those many number of situations, right? Next approach to teach English is audiolingual approach, which is also an American approach. Idi kuda oka American approach anamata. Other names for this are Army method and New Key. So dini Army method ani New Key ani kuda antaru. It was pioneered by a man called linguist called Leonard Bloomfield. Leonard Bloomfield అనే ఆయన దీన్ని అభివృద్ధి చేశారు. ఇది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ఆఫ్టర్ 1950s ఇది ఆచరణలోకి రావడం జరిగింది. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ఇట్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిక్వైర్డ్ ఇన్ ఎవ్రీడే డిస్కోర్స్. దైనందిన జీవితంలో ఉపయోగపడే కమ్యూనికేషన్ డెవలప్ చేసుకోవడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో దీని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటంటే ఫోకస్ ఇస్ ప్రైమర్లీ ఆన్ స్పీకింగ్ అండ్ లిస్నింగ్. ఆడియోలింగ్వల్ అంటే అర్థం మనకి స్పీకింగ్ అండ్ లిస్నింగ్ స్కిల్. మనము LSRW స్కిల్స్ యూనిట్లో స్కిల్స్ని డివైడ్ చేసుకున్నాము. ఆడియోలింగ్వల్ స్కిల్స్, గ్రాఫిక్ మోటార్ స్కిల్స్. ఆడియోలింగ్వల్ స్కిల్స్ అంటే లిస్నింగ్, స్పీకింగ్ కాబట్టి యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ సజెస్ట్, ఆడియోలింగ్వల్ అప్రోచ్ ఫోకస్ ఇస్ ఆన్ speaking and listening. Dialogues are the chief means. సో లాంగ్వేజ్ మెటీరియల్ని ప్రజెంట్ చేయడానికి అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే డైలాగ్స్ ద్వారా లాంగ్వేజ్ మెటీరియల్ టీచ్ చేయబడుతుంది. అవాయిడ్స్ మదర్ టంగ్ కంప్లీట్లీ. ఆడియోలింగ్వల్ మెథడ్ అనేది డైరెక్ట్ అప్రోచ్ అనేది డైరెక్ట్ మెథడ్ లాంటిది. డైరెక్ట్ మెథడ్లోనూ ఆడియోలింగ్వల్ అప్రోచ్లోనూ రెండిట్లోనూ మదర్ టంగ్ ఈజ్ అవాయిడెడ్. పూర్తిగా మదర్ టంగ్ను, మాతృభాషను నిషేధించేటటువంటి అప్రోచ్ అనమాట ఇది. ప్యాటర్న్డ్ డ్రిల్స్ ఈజ్ ద ఇంపార్టెంట్ టెక్నిక్ ఇన్ దిస్ అప్రోచ్. ఈ అప్రోచ్లో అతి ముఖ్యమైన టెక్నిక్ ఏంటంటే ప్యాటర్న్డ్ డ్రిల్స్. ఒక స్ట్రక్చర్ ప్రకారం డ్రిల్లింగ్ ఇస్తారు. దిస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది 2014 DSCలో ఈ క్వశ్చన్ వచ్చింది. లాంగ్వేజ్ ల్యాబొరేటరీ అంటే తెలుసు కదా మీ అందరికీ. ప్రొనౌన్సియేషన్ మీద, స్ట్రెస్ మీద, ఇంటోనేషన్ మీద ఫోకస్ చేస్తూ ఇది రావడం జరిగింది. ఈఎల్టీలోకి లాంగ్వేజ్ ల్యాబొరేటరీ ఏ అప్రోచ్ ద్వారా వచ్చింది? విచ్ అప్రోచ్ బ్రాట్ లాంగ్వేజ్ ల్యాబొరేటరీ టు ఈఎల్టీ అంటే మనము ఆడియోలింగ్వల్ అప్రోచ్ అని చెప్పి అనుకోవచ్చు. మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు దీనికి టెక్నిక్. ఆ లాంగ్వేజ్ ల్యాబొరేటరీలో ఏం వాడతారు? ఆడియోస్ వాడతారు. సో ఏ అప్రోచ్లో ఉందంటే ఆడియోలింగ్వల్ అప్రోచ్లో ఉందని చెప్పి మనం అర్థం చేసుకోవాలి, రైట్? సో ఆడియోలింగ్వల్ అప్రోచ్ ఆల్సో హ్యాస్ ఇట్స్ ఓన్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. సో మెరిట్స్కి వస్తే లిస్నింగ్ టాప్ ప్రయారిటీ. సో మనం LSRW స్కిల్స్లో చెప్పుకున్నాము, ఏ భాష అయినా నేర్చుకోవాలంటే టాప్ ప్రయారిటీ లిస్నింగ్కి ఇవ్వాలి. సో ఆ విషయంలో ఆడియోలింగ్వల్ అప్రోచ్ అనేది లిస్నింగ్కి టాప్ ప్రయారిటీ ఇస్తుంది, రైట్? దెన్ లిస్నింగ్ టాప్ ప్రయారిటీ ఇచ్చారంటే
ఇన్పుట్ లిసనింగ్ అయితే అవుట్పుట్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా స్పీకింగ్ అవుతుంది. యూజింగ్ ఆడియో విజువల్ టీచింగ్ ఎయిడ్స్. సో ఆడియో విజువల్ టీచింగ్ ఎయిడ్స్ అంటాం కదా మనము, ప్రధానంగా ఆడియో లింగ్వల్ అప్రోచ్ నుంచే మనకి రావడం జరిగింది. ఈ టీచింగ్ ఎయిడ్స్ వాడి వొకాబులరీని టీచ్ చేస్తారు. మదర్ టంగ్ అనేది అస్సలు వాడరు, కాబట్టి వొకాబులరీ చాలా న్యాచురల్గా నేర్చుకోవడం జరుగుతుంది. యాక్యురేట్ ప్రొనౌన్సియేషన్ ఈజ్ అటైన్డ్ ఓన్లీ లిసనింగ్ టు ఇంగ్లీష్ అండ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. బై డూయింగ్ దట్ you attain accurate pronunciation, correct pronunciation, Britisher like pronunciation, American like pronunciation, ఏది ఏం చేస్తే అది మనకు వస్తుంది. ఈజీ టు ఎగ్జిక్యూట్ ఇన్ లార్జ్ క్లాసెస్. లార్జ్ క్లాసెస్లో దీన్ని ఎగ్జిక్యూట్ చేయడము చాలా ఈజీగా ఉంటుంది. రైట్. సో ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిసడ్వాంటేజెస్. ఇందులో ఉన్న డిసడ్వాంటేజెస్ అంటే నాలెడ్జ్ గెయిన్ చేయడానికి ముఖ్యంగా కావాల్సిన స్కిల్ ఏంటి, రీడింగ్ నెగ్లెక్ట్ చేస్తుంది. అలాగే రైటింగ్ను కూడా నెగ్లెక్ట్ చేస్తుంది. రైటింగ్ అండ్ రీడింగ్, దీస్ టూ ఆర్ నెగ్లెక్టెడ్ ఇన్ దిస్ అప్రోచ్. ఆడియో లింగ్వల్ అప్రోచ్లు ఈ రెండు నెగ్లెక్ట్ చేయబడతాయి. రీడింగ్ వాజ్ నెగ్లెక్టెడ్, సో రైటింగ్ కుడ్ నాట్ డెవలప్, బట్ గ్రామర్ మిస్టేక్స్ ప్రివైల్డ్. ఇంకోటి, కంటిన్యూస్లీ స్పీకింగే ఉండటం, లిసనింగే ఉండటం వల్ల సెకండ్ లాంగ్వేజ్ లెర్నర్స్ ఎవరైతే రీజనల్ మీడియంలో చదువుతుంటారో వాళ్ళు గ్రామర్లో అనేక మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. అదే స్ట్రక్చరల్ అప్రోచ్లో, సిచ్యువేషనల్ అప్రోచ్లో గ్రామర్ మిస్టేక్స్ దొరలవు, ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ దొరుకుతాయి. ఇందులో ప్రొనౌన్సియేషన్ మిస్టేక్స్ దొరలవు, కానీ గ్రామర్ మిస్టేక్స్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. లెర్నర్ బికమ్స్ ఇమిటేటర్. ఆడియో లింగ్వల్ అప్రోచ్ ప్రకారము అస్తమానం పిల్లవాడు వినిన విధంగానే మళ్ళీ పలకడం, డ్రిల్లింగ్ ద్వారా పలకడం కాబట్టి సో ఇది స్లో లెర్నింగ్కి కూడా దారితీస్తుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్రోచ్ ఆఫ్ ఈఎల్టీ, అన్నిటికంటే ఈఎల్టీలో ముఖ్యమైనటువంటి అప్రోచ్ ఏంటయ్యా అంటే కమ్యూనికేటివ్ అప్రోచ్. కమ్యూనికేటివ్ అప్రోచ్ అనేది ఒక బ్రిటిష్ అప్రోచ్. సో మనం ఇప్పటి వరకు ఫోర్త్ అప్రోచ్ చూస్తున్నాము. ఫస్ట్ structural approach by an American, second situational approach by Britishers, then audio lingual approach by Americans, and the fourth one communicative approach again by Britishers. Right. ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్కి అదర్ నేమ్స్ చాలా ఇంపార్టెంట్. ఫంక్షనల్ అప్రోచ్ అని, నోషనల్ అప్రోచ్ అని రెండు విధంగా పిలుస్తారు. ఫంక్షనల్ అప్రోచ్, ఫంక్షన్ అంటే మనం లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనే టాపిక్లో చూసాము. ఫంక్షన్ అంటే పనులు. సో లాంగ్వేజ్ ఈజ్ మెంట్ ఫర్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అనే పని చేస్తుంది కాబట్టి దీన్ని ఫంక్షనల్ అప్రోచ్ అంటారు. ఈ కమ్యూనికేషన్ జరుగుతుంది, ఎలా జరుగుతుందంటే ఓరల్ డ్రిల్లింగ్ ద్వారానో, రిపీటెడ్ స్ట్రక్చర్స్ ద్వారానో కాకుండా ఇది నోషన్ అంటే ఆలోచన ద్వారా, అంటే క్రియేటివ్ స్పీకింగ్ అనేది వస్తుంది కాబట్టి దీన్ని నోషనల్ అప్రోచ్ అని, ఫంక్షనల్ నోషనల్ అప్రోచ్ అని ఇంకొక పేరు కూడా, ఫంక్షనల్ అప్రోచ్ ఆర్ నోషనల్ అప్రోచ్ ఆర్ ఫంక్షనల్ నోషనల్ అప్రోచ్ అని కూడా దీన్ని అనడం జరుగుతుంది. ఇట్ వాజ్ పయనీర్డ్ బై మెనీ లింగ్విస్ట్స్ లైక్ విల్కిన్స్, విడోసన్, క్యాండ్లిన్, బ్రంఫిట్, హైమ్స్, కెనెల్ అండ్ స్వైన్. ఇంతమంది దీనికి ఒక మంచి అప్రోచ్ తీసుకురావాలి, పిల్లల్లో స్పాంటేనిటీ పెరగాలనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఇది 1970s అంటే నెక్స్ట్ టు ఆడియో లింగ్వల్ అప్రోచ్ ఇది తీసుకురావడం జరిగింది. ఇక్కడ స్ట్రక్చరల్ టీచింగ్ అనేది పూర్తిగా ఉండదు. రైట్. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, దీని యొక్క ఎయిమ్స్ ఏంటంటే టు డెవలప్ కమ్యూనికేషన్ ప్రొఫిషియన్సీ. ఈ కమ్యూనికేషన్ డెవలప్ అవ్వాలంటే స్ట్రక్చరల్ టీచ్ చేయడం ద్వారానో, సిచ్యుయేషనల్ ఎక్స్ప్రెషన్స్ టీచ్ చేయడం ద్వారానో కాదు, కమ్యూనికేషన్ ప్రొఫిషియన్సీ సామర్థ్యం, న్యాచురల్ సామర్థ్యం పిల్లల్లో పెంపొందించడానికి ఇది తీసుకురావడం జరిగింది. టు డెవలప్ కమ్యూనికేషన్ కాంపిటెన్స్. కమ్యూనికేషన్ కాంపిటెన్స్ అనే పదాన్ని ఎవరు కాయిన్ చేశారు? హైమ్స్ అనే వ్యక్తి కాయిన్ చేశాడు. కమ్యూనికేషన్ కాంపిటెన్స్ అంటే కమ్యూనికేట్ చేయగలిగేటటువంటి సామర్థ్యం, విచ్ ఈజ్ కాల్డ్ లింగ్విస్టిక్ పర్ఫార్మెన్స్. పిల్లవాళ్ళకి భాష తెలుసు, ఆ భాష ద్వారా వాళ్ళు పర్ఫామ్ చేయగలగాలి. సో లింగ్విస్టిక్ పర్ఫార్మెన్స్ అని డెవలప్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఇంటరాక్షన్ అండ్ కమ్యూనికేషన్ అనేటివి ఈ కమ్యూనికేటివ్ అప్రోచ్లో చాలా కీ రోల్ ప్లే చేస్తాయి.
ఇక దీంట్లో ప్రధానమైన ఫీచర్ ఏంటంటే ALSRW ఈ నాలుగు స్కిల్స్లో ఏ ఒక్కదానికో రెండిటికో ప్రాధాన్యత ఇవ్వకుండా 4 స్కిల్స్కు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చే అప్రోచ్ ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అప్రోచెస్ గివ్స్ ఈక్వల్ ఇంపార్టెన్స్ టు ఆల్ 4 స్కిల్స్ అంటే కమ్యూనికేటివ్ అప్రోచ్. చైల్డ్ సెంటర్డ్ క్లాస్, విద్యార్థి కేంద్రక విద్య. సో చైల్డ్ ఈజ్ ద సెంటర్ ఫర్ టీచింగ్, నాట్ టీచర్ డామినేటెడ్ క్లాస్ అనమాట. Teacher is only a facilitator or mentor. In which of the following approaches teacher is just a mentor or teacher is just a facilitator? అంటే కమ్యూనికేటివ్ అప్రోచ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. Learners are encouraged to express freely in natural environment. పిల్లలు ఫ్రీగా స్వేచ్ఛగా మాట్లాడడానికి అలౌ చేయబడతారు. తర్వాత మిస్టేక్స్ ఉన్నా సరే మిస్టేక్స్ ఆర్ టాలరేటెడ్, క్షమిస్తారు. మిస్టేక్స్ చేస్తేనే లాంగ్వేజ్ లెర్నింగ్ జరుగుతుందని వీళ్ళు భావిస్తారు. కమ్యూనికేషన్ ఈజ్ ఏ 2-way ప్రాసెస్, నాట్ జస్ట్ టీచర్ స్పీకింగ్ ఆల్ టైమ్. టీచర్ ఒక్కటే మాట్లాడుతూ ఉంటే బ్యాడ్ ఇంగ్లీష్ టీచర్, టీచర్ పిల్లవాళ్ళని మాట్లాడిస్తుంటే గుడ్ ఇంగ్లీష్ టీచర్. అప్పుడే పిల్లవాడు లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది జరుగుతుంది. యూజ్ ఆఫ్ ఆథెంటిక్ మెటీరియల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆథెంటిక్ మెటీరియల్ అంటే ఏంటి? రియల్ లైఫ్ ఆబ్జెక్ట్స్ని క్లాస్ రూమ్కి తీసుకురావడాన్ని ఆథెంటిక్ మెటీరియల్ అంటారు. కమ్యూనికేటివ్ అప్రోచ్ ప్రధానంగా ఆథెంటిక్ మెటీరియల్నే వాడమని చెప్తుంది. ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ఈజ్ నాట్ కంపల్సరీ. టీచర్ ఈజ్ ద మెయిన్ సోర్స్, బట్ టీచర్ ఈజ్ జస్ట్ ఏ facilitator, he is not the heart and soul of the class. The child is the heart and soul of the classroom. Learners are active participants. ఇవన్నీ కూడా ఇంపార్టెంటే. మనకి అప్రోచెస్ మీద మెథడ్స్ మీద క్వశ్చన్స్ సాధారణంగా ఎలా వస్తాయంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అబౌట్ కమ్యూనికేటివ్ అప్రోచ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ నాట్ ట్రూ అబౌట్ ఆడియో లింగ్వల్ అప్రోచ్ అనే విధంగా క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి ఈ ఫీచర్స్, క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో బై హార్ట్ చేస్తే రావు ఇవి. ఒక్కసారి ఈ అప్రోచెస్ అండ్ మెథడ్స్ మనం చదువుకునేటప్పుడు మన టీచర్స్ ఎలా బోధించారు, ఈరోజు మనం మీలో కొంతమంది ఆల్రెడీ టీచర్స్ ఉన్నారు, కొంతమంది ఫ్యూచర్లో టీచర్స్ అవుతారు, ఆల్రెడీ టీటీసీలు బీఈడీలు చేశారు. కాబట్టి మీరు ఎలా టీచ్ చేశారు, మీ టీచర్లు ఎలా టీచ్ చేశారు, వాస్తవానికి ఎలా టీచ్ చేయాలి అనే విషయాలు మనం ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటూ ఈ చాప్టర్ని కానీ వింటే, ఈ చాప్టర్ని మళ్ళీ చదివితే అప్పుడు మనము పర్ఫెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం. రైట్. మదర్ టంగ్ ఈజ్ ఆల్సో అలౌడ్. ఆడియో లింగ్వల్ అప్రోచ్ అనేది, డైరెక్ట్ మెథడ్ అనేది పూర్తిగా మదర్ టంగ్ని అలౌ చేయవు. కమ్యూనికేటివ్ అప్రోచ్ మదర్ టంగ్ని కూడా అలౌ చేస్తుంది, బట్ నాట్ ఫ్రీక్వెంట్లీ, ఓన్లీ వెన్ నీడెడ్, బాగా అవసరమైనప్పుడు. ఎర్రర్స్ ఓకే, ఎర్రర్స్ ఆర్ అలౌడ్, తప్పులు క్షమిస్తారు. డిస్కోర్స్ కన్స్ట్రక్షన్, లాంగ్వేజ్ ప్రొడక్షన్ నువ్వేమైనా చేయి క్లాస్ రూమ్లో, పీరియడ్ అయిపోయే లోపల పిల్లవాడు లాంగ్వేజ్ స్పీకింగ్ ద్వారా కానీ రైటింగ్ ద్వారా కానీ కొంత లాంగ్వేజ్ని ప్రొడ్యూస్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఫ్లూయెన్సీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ యాక్యురసీ. యాక్యురేట్ స్పీకర్స్ అక్కర్లేదు మాకు. ఎలాంటి స్పీకర్స్ కావాలి? ఫ్లూయెంట్ స్పీకర్స్, స్పాంటేనియస్గా నాన్ స్టాప్గా మాట్లాడే వాళ్ళు కావాలి. ఫంక్షన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, స్ట్రక్చర్స్ ఆర్ నాట్. స్ట్రక్చర్స్ అక్కర్లేదు. ఇది మీనింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఫామ్ ఈజ్ నాట్. ఫామ్ అంటే స్ట్రక్చరే, అది కూడా అక్కర్లేదు. గ్రామర్ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్, ఇట్ ఈజ్ టాట్ ఇండక్టివ్లీ. గ్రామర్ అంత ఇంపార్టెంట్ కాదు, ఇండక్టివ్ మెథడ్ ద్వారా టీచ్ చేస్తారు. సో గ్రామర్ ఈజ్ ఆల్సో నాట్ ఇంపార్టెంట్. సో ఒకసారి చూస్తే యాక్యురసీ నాట్ దట్ ఇంపార్టెంట్, స్ట్రక్చర్ నాట్ దట్ ఇంపార్టెంట్, form not that important, grammar not that important, but what is important? Functions, fluency, and what is important? Functions, fluency and meaning. ఇవి ఎక్కువ ఇంపార్టెంట్ అనమాట. సో స్ట్రక్చర్స్, రూల్స్, ఫార్మ్స్ వీటిని టీచ్ చేయరు. మెయిన్ ఎయిమ్ ఈజ్ లాంగ్వేజ్ ప్రొడక్షన్. డిస్కోర్సే మెయిన్ ఎయిమ్ అనమాట, బట్ అచీవ్డ్ ఓన్లీ బై లిస్నింగ్ అండ్ రీడింగ్. లాంగ్వేజ్ ప్రొడక్షన్ అనేది డ్రిల్లింగ్ ద్వారా వస్తే అది న్యాచురల్ అవ్వదు. చదవాలి, వినాలి,
మాట్లాడాలి. సో బ్రెయిన్ యూజ్ చేస్తూ మాట్లాడాలన్నమాట. అది దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. విల్కిన్స్ అనే అతను కమ్యూనికేటివ్ అప్రోచ్కి సంబంధించినటువంటి సిలబస్ని తీసుకొచ్చిన మొట్టమొదటి వ్యక్తి. తర్వాత ఇండియాలో కమ్యూనికేటివ్ అప్రోచ్ గురించి సిలబస్ తీసుకొచ్చాడు ఒక ఆయన ఎన్ఎస్ ప్రభు. ఫస్ట్ యూనిట్లో మనము ఈయన గురించి తెలుసుకున్నాం. ఫస్ట్ యూనిట్లో ప్రొసీజరల్ సిలబస్ అనే ఒక సిలబస్ని ఎన్ఎస్ ప్రభు తీసుకొచ్చాడు. ఎన్ఎస్ ప్రభు సేస్ ఫార్మ్ ఈజ్ బెస్ట్ లెర్న్డ్ వెన్ ఫోకస్ ఈజ్ ఆన్ మీనింగ్. మీనింగ్ మోర్ ఇంపార్టెంట్ అయినప్పుడు స్ట్రక్చర్ దానంతట అదే వస్తుంది. ఇదే కమ్యూనికేటివ్ అప్రోచ్ యొక్క ప్రధానమైనటువంటి ఫిలాసఫీ. టెక్నిక్స్, ఇందులో ఉపయోగించే టెక్నిక్స్ అన్నీ మన లెసన్ ప్లాన్లో భాగాలు. ఇవన్నీ రోల్ ప్లే, లాంగ్వేజ్ గేమ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ గేమ్స్, టాస్క్స్, పేర్ వర్క్స్, గ్రూప్ వర్క్స్, స్కిట్స్, సాంగ్స్, డైలాగ్స్, మోనో యాక్షన్స్, ఇవన్నీ కూడా కమ్యూనికేటివ్ అప్రోచ్లో ఇంపార్టెంట్ టీచింగ్ టెక్నిక్స్ అన్నమాట. కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ అనే పదాన్ని ఎవరు, మళ్ళీ ఒకసారి చెప్పండి, డెల్హైమ్స్ అనే అతను 1966లో కాయిన్ చేశాడు. నోమ్ చామ్స్కీ అనే అతను, వీళ్ళిద్దరూ ఆపోజిట్ కాన్సెప్ట్స్ అన్నమాట ఇవి. కమ్యూనికేటివ్ కాంపిటెన్స్ ఇది రెండు ఆపోజిట్. లింగ్విస్టిక్ కాంపిటెన్స్. లింగ్విస్టిక్ కాంపిటెన్స్ అంటే నోయింగ్ ద రూల్స్, నోయింగ్ అబౌట్ లాంగ్వేజ్, భాష గురించి, భాషా సూత్రాల గురించి తెలిపేది లింగ్విస్టిక్ కాంపిటెన్స్. ఇది ఉండాలని చెప్పిన వ్యక్తి నోమ్ చామ్స్కీ. అది కాదు, పిల్లవాళ్ళకి కావాల్సింది భాష గురించి ఎంత తెలుసు అని కాదు, భాషలో వాళ్ళు ఎంత చక్కగా పర్ఫామ్ చేయగలగరు, హౌ బెటర్ ఆర్ హౌ ఎక్స్ప్రెసివ్ ద స్టూడెంట్స్ ఆర్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ కాల్డ్ కమ్యూనికేటివ్ కాంపిటెన్స్. గ్రామర్ రూల్స్ తెలుసా, అవన్నీ ఇంపార్టెన్స్ కాదు. సో లింగ్విస్టిక్ కాంపిటెన్స్కి వ్యతిరేకంగా కమ్యూనికేటివ్ కాంపిటెన్సీ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే డెల్హైమ్స్. ఇదే కమ్యూనికేటివ్ అప్రోచ్లో చాలా ఇంపార్టెంట్. సో 4 ఇంపార్టెంట్ మేజర్ అప్రోచెస్ ఆఫ్ ఈఎల్టీ మనము విన్నాము. ఇక కొత్తగా వచ్చినటువంటి 3 అప్రోచెస్, 3 ట్రెండ్స్ ఉన్నాయి. ఆ 3 ట్రెండ్స్ గురించి కూడా మనం బ్రీఫ్గా తెలుసుకుందాము. సో రీసెంట్గా వచ్చినవి ఇవి కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్, కొలాబరేటివ్ అప్రోచ్, ఎక్లెక్టిక్ అప్రోచ్. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అనే దాన్ని జీన్ పియాజే, మీరు సైకాలజీ చదివారు, సైకాలజీలో ఇతను సంజ్ఞానాత్మకవాది, ఒక కాగ్నిటివ్ సైకాలజిస్ట్ అన్నమాట ఇతను. సో ఇతను దీన్ని తీసుకొచ్చాడు. డెవలప్డ్ కాల్డ్ జెనెటిక్ ఎపిస్టమాలజీ. ఇది జెనెటిక్ ఎపిస్టమాలజీ అనే ఒక సైకలాజికల్ కాన్సెప్ట్ ద్వారా ఇది డెవలప్ చేయబడింది. కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ ప్రకారం లాంగ్వేజ్ లెర్నింగ్ ఎలా ఉంటుందంటే ఫ్రీ ఎన్వైరన్మెంట్, మీనింగ్ మేకింగ్, స్వేచ్ఛాయుత వాతావరణంలో పిల్లవాడు తనంతట తానే మీనింగ్ మేకింగ్ చేయాలి, తనకు తెలిసిన దాని నుంచి తెలియని దాన్ని అర్థం చేసుకోవాలి. దట్ ఈజ్ కాల్డ్ కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. వీళ్ళు ఏం నమ్ముతారంటే ఇట్ బిలీవ్స్ నాలెడ్జ్ బిల్డ్స్ ఆన్ ఎగ్జిస్టింగ్ నాలెడ్జ్. ఆల్రెడీ నీ దగ్గరున్న నాలెడ్జ్ నుంచి కొత్త నాలెడ్జ్ వైపుకు. సో దీన్ని ఏమంటారు, నోన్ టు అన్నోన్. సో నోన్ నుంచి అన్నోన్ వైపుకి పిల్లవాడు తనంతట తాను లాంగ్వేజ్ని కన్స్ట్రక్ట్ చేసుకోగలడు అనేది వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి సిద్ధాంతం. లెర్నర్స్ ఆర్ యాక్టివ్ పార్టిసిపెంట్స్. పిల్లవాళ్ళు మోస్ట్ యాక్టివ్గా ఉండాలి. లెర్నింగ్ బై డూయింగ్, చేయడం ద్వారా నేర్చుకుంటారు, మాట్లాడడం ద్వారా నేర్చుకుంటారు అనేది దీని కన్స్ట్రక్టివిస్ట్. చైల్డ్ కన్స్ట్రక్ట్స్ లాంగ్వేజ్, చైల్డ్ కన్స్ట్రక్ట్స్ నాలెడ్జ్ బై హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద నోన్ టు ద అన్నోన్. సో ఇందులో పేర్ వర్క్, గ్రూప్ వర్క్, టీమ్ వర్క్ అనేటివి ఈ అప్రోచ్ ద్వారా మనకి ఇంగ్లీష్ మెథడాలజీలోకి వచ్చాయని అభ్యర్థులందరూ గుర్తుపెట్టుకోవాలి. పేర్ వర్క్, గ్రూప్ వర్క్, టీమ్ వర్క్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ విచ్ అప్రోచ్ అంటే మనం సాధారణ కమ్యూనికేటివ్ అప్రోచ్ అని పెడతాము. కమ్యూనికేటివ్ అప్రోచ్ పుట్టడానికి ప్రధాన కారణం ఈ అప్రోచే. కమ్యూనికేటివ్ అప్రోచ్కి బేస్ ఏదయ్యా అంటే
కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్ అంటే పేరులో ఉన్నట్లు కన్స్ట్రక్ట్ చేసుకోవడం. ఏం కన్స్ట్రక్ట్ చేసుకోవడం? నాలెడ్జ్ కన్స్ట్రక్ట్ చేసుకోవడం. ఎవరు కన్స్ట్రక్ట్ చేసుకుంటారు నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్ని? పిల్లవాడు. ఎలా? నోన్ నుంచి అన్నోన్ వైపుకి. ఎవరి సహకారంతో? టీచర్స్ సహకారంతో. కానీ మెయిన్ యాక్టర్ ఎవరు ఇక్కడ? చైల్డ్ హిమ్సెల్ఫ్ లెర్న్స్ లాంగ్వేజ్ అనమాట. దెన్ కొలాబరేటివ్ అప్రోచ్. యాజ్ ఐ టోల్డ్ యూ ఫ్రెండ్స్, if you know the meaning of the term, then methodology is all easy. Collaboration అంటే కలిసికట్టుగా. కన్స్ట్రక్ట్ చేయడం అంటే నిర్మించుకోవడం, తనంతట తానే భాషను నిర్మించుకునే సిద్ధాంతం కన్స్ట్రక్టివిస్ట్ అప్రోచ్. కొలాబరేటివ్ లేదు, ఒక్కడేం చేయగలడు, నలుగురు కలిస్తే చక్కగా నేర్చుకోగలరు అని చెప్పేది కొలాబరేటివ్ అప్రోచ్. సో కొలాబరేషన్ ద్వారా, సో పియర్ లెర్నింగ్ అంటారు దీన్ని, మనం పియర్ టీచింగ్ చేసాం కదా. నలుగురు కలిస్తే ఫోర్ బ్రెయిన్స్ ఆర్ మోర్ పవర్ఫుల్ దాన్ ఎనీథింగ్. ఒక బ్రెయిన్ కంటే 4 బ్రెయిన్లు చాలా పదునైనవి. కాబట్టి కాలిఫోర్నియాలో టెక్నికల్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి కొంతమంది టీచర్లు దీన్ని తీసుకురావడం జరిగింది. కాలిఫోర్నియా నగరంలో ఇది పుట్టడం జరిగింది. సబ్జెక్ట్స్ ఆర్ నాట్ టాట్ సపరేట్లీ. ఒక్కొక్క పీరియడ్ ఒక్కొక్క సబ్జెక్ట్కి ఇట్లా కాదు, ఆల్ సబ్జెక్ట్స్ టుగెదర్. ఇట్లా కొలాబరేషన్ ద్వారా సబ్జెక్ట్స్కు మధ్య కొలాబరేషన్ ఉండాలని నమ్ముతుంది. ఇంగ్లీష్ టీచర్ షుడ్ బి గుడ్ ఎట్ ఆల్ ది అదర్ సబ్జెక్ట్స్. ఇంగ్లీష్ టీచర్స్కి ఇంగ్లీష్ ఒకటే కాదు, మిగతా సబ్జెక్టుల పట్ల కూడా కొంత అవగాహన ఉంటే ఆ విషయాలను ఇంగ్లీష్ క్లాస్ రూమ్లో కూడా చెప్తే బాగుంటుంది అని చెప్పేసి ఇది నమ్ముతుంది. సో ఇందులో గ్రూప్ వర్క్, టీమ్ వర్క్ దీంట్లో ప్రధానమైనటువంటి భాగాలుగా మనము చెప్పుకోవచ్చు. అలాగే పియర్ లెర్నింగ్, పియర్ టీచింగ్, పియర్ లెర్నింగ్ అనేటివి కూడా కొలాబరేటివ్ అప్రోచ్ ద్వారా వచ్చాయి. కొలాబరేటివ్ అప్రోచ్ ఒకటే ప్రధానంగా చెప్తుంది ఏంటంటే, నలుగురు కొలాబరేట్ అవ్వడం వల్ల, అన్ని సబ్జెక్టులు కొలాబరేట్ అవడం ద్వారా లాంగ్వేజ్ లెర్నింగ్ ఎక్కువగా జరుగుతుంది. నాట్ జస్ట్ వన్ పర్టిక్యులర్ పర్సన్ ఆర్ నాట్ జస్ట్ వన్ పర్టిక్యులర్ సబ్జెక్ట్ అని ఈ అప్రోచ్ నమ్ముతుంది. ఇకపోతే ఎక్లెక్టిక్ అప్రోచ్. ఎక్లెక్టిసిజం అంటే నాట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ పర్టిక్యులర్ థింగ్ అని, అంటే ఫ్రీ టు చూజ్ అని. ఏదైనా ఎంచుకోవచ్చు, సమయానికి తగ్గట్టు, సందర్భానికి తగ్గట్టు. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకున్న ఏ అప్రోచ్ అయినా ఫాలో అవ్వచ్చు. ఒకే ఒక పర్టికులర్ అప్రోచ్కి మనము టీచర్ కన్ఫైన్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేటటువంటి అప్రోచ్నే ఎక్లెక్టిక్ అప్రోచ్ అని అంటారు. సో ఇట్ ఈస్ నాట్ చూజింగ్ వన్ పర్టికులర్ అప్రోచ్ బట్ ఏ మిక్స్ ఆఫ్ ఆల్. దీనికి ఇంకొక పేరు ఆల్ ఎంబ్రాసింగ్ అప్రోచ్. ఇది మంచి, ఇది చెడు అనేది ఏది లేదయ్యా, సందర్భాన్ని బట్టి ఏ అప్రోచ్ అయినా ఉపయోగపడుతుందని నమ్మేటటువంటి అప్రోచ్ ఏంటంటే ఎక్లెక్టిక్ అప్రోచ్. It doesn't restrict to one specific philosophy or theory. You are free to choose anything, any approach that suits your learners for that particular period. నువ్వు చెప్పబోయే పాఠానికి ఈరోజు క్లాస్లో ఏ అప్రోచ్ సూట్ అవుతుందో ఆ అప్రోచ్ ప్రకారం చెప్పు. కమ్యూనికేటివ్ అప్రోచే ఉండాలని లేదు, అలాగే ఆడియో లింగ్విల్ అప్రోచ్ ప్రకారమే పోవక్కర్లేదు. నీ టైప్ ఆఫ్ ది లెసన్ బట్టి, నీ లెవెల్ ఆఫ్ ది లెర్నర్స్ని బట్టి, చైల్డ్ సైకాలజీని బట్టి నీకు నచ్చిన అప్రోచ్ని చూస్ చేసుకోవచ్చు అని చెప్పేటటువంటి అప్రోచ్ ఎక్లెక్టిక్ అప్రోచ్. టీచర్ ఈజ్ ఫ్రీ టు చూస్ ద బెస్ట్ మెథడ్, బెస్ట్ టెక్నిక్, బెస్ట్ అప్రోచ్ based on the level of the learner, based on the situation of the classroom and based on the theme of the lesson that is taught in that particular period, right? With this we have completed approaches. We have discussed 7 approaches, 4 most important of them and 3 newly arrived approaches which are also important for your TET and DSC examinations in this particular video. In the forthcoming video we are going to discuss methods of teaching English, and thank you.